నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యని. వాళ్ళ మనతో పాటు సెఫాలజిస్ట్, ఎనాలిస్ట్ ఇంద్రనీల్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ సార్. ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర క్లారిటీ తీసుకుంటానికి నేను మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. ఫస్ట్ పాయింట్, సాయి రెడ్డి గారి వ్యాఖ్యలు ఏదైతే నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. క్రిస్టియానిటీని ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలామందిని డైవర్ట్ చేశారు అని చెప్పి కూడా అన్నా ఉన్నారు. ఈ వ్యాఖ్యల్ని మీరు ఎటువైపు చూస్తారు? అంటే న్యూస్లో నిలబడటానికి ఆ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే అది జరిగిందే జరగలేదా సార్? దిగజారుడు తనం అని ఒకటి ఉంటుంది. ఆ దిగజారుడు తనంలో కూడా నీచం అనేది ఇంకోటి ఉంటుంది. ఓకే. ఆ ఉచ్చ నీచాలు మర్చిపోయి మాట్లాడటం. జనరల్గా ఏమైంది ఏంటంటే, నిజంగా నువ్వు హిందుత్వ భావన కలిగి ఉండి ఈ రోజున బీజేపీ వాళ్ళ మెప్పు పొందడం కోసం పడుతున్న అష్ట కష్టాలు ఉండే చూసారా, ఆ అష్ట కష్టాలు చూస్తుంటే నవ్వు వస్తుంది. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. విజయసాయి రెడ్డి గారు నిజంగా అంత హిందుత్వ ఫీల్ అయ్యేవారైతే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా క్రిస్టియానిటీని ఎంకరేజ్ చేసి ఉంటే, కేవలం అధికారం కోసం, ధనం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్న రోజులు ఆయనతో కలిసి ఉన్నావా? అంటే ఒకవేళ అది నిజమై ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని ఎంకరేజ్ చేసిన మాట నిజమై ఉంటే, ఆ విషయంలో నువ్వే కదా కీలకంగా వ్యవహరించింది, నువ్వే కదా నెంబర్ 2 అనే ట్యాగ్ ఇప్పించుకొని తిరిగింది. అధికారం ఉన్న రోజులు అక్కడే ఉండవు కదా. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని ప్రోత్సహించి కన్వర్షన్స్ చేసుంటే విజయసాయి రెడ్డి మారి ఉంటాడు కదా ఫస్ట్. అది చెప్పమానండి. ఇప్పుడు ఫస్ట్ నేనున్నాను అనుకోండి సార్, నేను ఏదన్నా ప్రలోభ పెడుతున్నా, ఫస్ట్ నా అనుచరులనే కదా నేను ప్రలోభ పెట్టగలిగేది. డైలీ తిరిగే వాళ్ళు పక్కన వాళ్ళ కదా ప్రలోభ పెట్టగలను. అంటే ఫస్ట్ విజయసాయి రెడ్డి మారిపోయాడా క్రిస్టియన్? ఆయన ఇప్పుడు చెప్పమనండి, ఆయన మారిపోయాడేమో. ఇప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. కమ్ బ్యాక్ టు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు ఇంకా ముందు నుంచి తీసుకున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియానిటీని ఫాలో అవుతుంది. ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు మేము క్రిస్టియానిటీ ఫాలో అవటం లేదు అని ఓట్ల కోసం ఎక్కడా కూడా ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చిన చరిత్ర వాళ్ళది కాదు. ఈ రోజుకి ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కానీ వాటికి వెళ్ళినా బైబిల్ పఠన ఉంటాయి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అలాగే తిరుమల దేవస్థానానికి ఆ లెటర్ మీద అడిగినప్పుడు కూడా డిక్లరేషను ఏమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? నేను 4 గోళ్ల మధ్య ప్రే చేసుకుంటాను, రాజకీయాలలో నా ఇల్లు గుమ్మం దాటితే నా మతం మానవత్వం. అంటే ఇండైరెక్ట్గా ఆయన ఏం చెప్పారు? నా క్యాడర్ ఒక ముస్లిం అయితే నేను ముస్లిం మత పద్ధతులు ఫాలో అయ్యి తన క్యాడర్ అంటే తనని గౌరవించడం నాకు ఇష్టం. నా క్యాడర్ క్రిస్టియానిటీ అయితే నేను చర్చికి వెళ్ళడానికి నేను సిద్ధం. నా క్యాడర్ హిందూ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు అయితే ఆ మతాన్ని నేను ఫాలో అవడానికి నేను సిద్ధం. గడప లోపల ఎవరికైనా రాజకీయాల్లో కుల మతాలకి అతీతంగా రాజకీయం చేస్తానని ఓతిచ్చిన వాడిని నేను దాన్ని అనుసరించి బతుకుతాను అనేది ఆయన నినాదం. దాన్ని చాలా క్లియర్గా ఓట్లు పోయినా వచ్చినా తన స్టాండ్ చాలా క్లియర్గా చెప్పేసి ఉన్నారు. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా శ్రీవాణి ట్రస్టుని నెలకొల్పి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బులతో పలు దేవాలయాలను డెవలప్ చేయటము, కొత్త దేవాలయాలను కట్టించటము, అలాగే టీటీడీ టెంపుల్స్ని, సేమ్ నమూనా టెంపుల్స్ని పలు ప్రదేశాల్లో అంటే రాష్ట్రాల్లోనూ దేశాల అవతల కూడా నిర్మించడం జరిగింది. మరి క్రిస్టియానిటీని ఎంకరేజ్ చేసేవాళ్ళైతే ఇది చేయరు కదా. ఈ విధంగా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద కేవలం రాజకీయంగా బీజేపీ తొత్తులుగా మారిపోవడానికి ఈ ఆరోపణలు చేయటం సిగ్గుపడాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నా కూడా ఒక తిరుమల లడ్డుకి పేటెంట్ తెచ్చిన, అన్యమత ప్రచారం తిరుమల కానీ మిగిలిన దేవస్థానాల్లో జరగకుండా జీవోలు పాస్ చేసిన, లేదు 2 కొండలు కాదు ఇది 7 కొండలని జీవోలు పాస్ చేయగలిగిన, మీకు అలా ఎన్నో రకాల హిందుత్వానికి సంబంధించినవి, లేదు దళిత కాలనీల్లో సైతం వెంకటేశ్వర స్వామి ఆలయాలు కానివ్వండి, దళిత గోవిందం కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, వీటన్నిటికీ జీవోలు ప్రచారం ఫండ్స్ శాంక్షన్ చేసిన ప్రభుత్వం ఎవరండి? ఒకటి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఈవెన్ గుళ్ళు అభివృద్ధి పేరుతో విజయవాడలో గుళ్ళు తొలగిస్తే ఆ గుళ్ళని మళ్ళీ నిర్మించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ కేవలం క్రిస్టియానిటీని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే ఇవన్నీ ఎవరైనా చేస్తారా? సో నిసిగ్గుగా మాట్లాడటం, ఎంత నీచానికైనా దిగజారిపోతాము అనుకుంటే అది అతపాతాళానికి తొక్కేసే పరిస్థితి ఉంటుంది. అది కూడా మత విశ్వాసాల మీద రాజకీయం చేయాలనుకోవటం చాలా పెద్ద తప్పు.
మీరు ఇంకొకటి బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆయన పార్టీ పెడతాను అంటున్నారు. ఆ పార్టీ పెట్టక ముందు నుంచే రిపీటెడ్గా ఆయన ట్రావెల్ టువర్డ్స్ బీజేపీ ఉంది అనేది కనపడట్లేదా? జార్ఖండ్ వెళ్ళి రాజ్యసభ నామినేషన్ వేయటం, బీజేపీ వాళ్ళు ఆగమంటే ఆగిపోవటం, తర్వాత చూద్దామంటాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళ కోసమే పార్టీ పెడుతున్నట్లు, అది హిందుత్వ ఎజెండా ఉంటాం. పార్టీ పెట్టుకునే బదులు బీజేపీలోనే జాయిన్ అవ్వచ్చు కదా. అంటే ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, అతని వలన ఎంత లాభం బీజేపీకి? ఏ లాభం లేదు. కనీసం పార్టీ పెట్టి ఏమైనా చేస్తాడని చూద్దాం అనుకుంటున్నట్టున్నారు. ఏ లాభం ఉంది వాళ్ళకి? అంటే అంటే ఇండివిజువల్గా వితౌట్ జగన్మోహన్ రెడ్డి సాయి రెడ్డి గారికి ఏమన్నా వాల్యూ యాడ్ ఉంటుందా, ఉండదా? ఎస్, దీని గురించి మాట్లాడదు. ఎవరన్నా కొత్తగా పార్టీ పెడుతున్నారు, కొత్తగా వచ్చి నేను పార్టీ పెడుతున్నాను, నా పార్టీ విధానాలు ఇవి, హిందుత్వ, రెడీ కమ్యూనిటీ, యూత్ ప్రధానంగా వీటిని టార్గెట్ చేస్తున్నారు అనేది వినికిడి. సో ఇవి నా విధానాలు అంటే ఆకర్షితులయ్యేవాళ్ళు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంది. కానీ నువ్వు కొత్తగా ఆయన ఏమి అట్రాక్ట్ చేస్తాడు సార్? ఆయనే పోస్ట్ రిటైర్మెంట్లో ఉన్నాడు. అట్లా కాదు, ఏమన్నా యూత్ రిలేటెడ్ మేనిఫెస్టోలో విధానాలు తీసుకోవచ్చు. యూత్ అయినంత మాత్రాన్ని యూత్ని ఎంకరేజ్ చేయాలని ఏం లేదు. కాకపోతే ఇతను రాజకీయాల్లోకి ఫ్రెష్గా రావట్లా. నువ్వు రాజకీయాల్లో 10 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీలో మీరు 10 అంటున్నారు. నేను ఆయన 2004లో రాజశేఖర రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆల్రెడీ ఆయన బోర్డు మెంబర్ టీటీడీకి. ఓకే, సరే, ఆ లెక్క తీసుకుంటే 20 ఇయర్స్. ఈ 20 ఇయర్స్ రాజకీయాల్లో ఉండి నువ్వు కొత్తగా చేసింది ఏం లేదు. అంటే నువ్వు కొత్తగా ఏం కనపడవు. నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు ఆల్రెడీ రాజకీయాల్లో 20 ఇయర్స్ నుంచి ఉండవు. ఎస్పెషల్లీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో స్థానిక నాయకుల్లో కొంతమందిలో వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఎందుకు? సమయానికి బిల్లులు రాకపోవడం లేదు, స్థానిక నాయకుల్ని జగన్ గారు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవటము లేదు, గ్రామ పంచాయతీలకి లక్షలు ఖర్చు పెట్టుకొని గెలిచిన వాళ్ళకి గ్రామ పంచాయతీ ఫండ్స్ కూడా లేకుండా చేయటం. ఈ కొన్ని కారణాల రీత్యా స్థానిక నాయకుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే వాళ్ళకి అంతర్గతంగా కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. కానీ ఈ అసంతృప్తి ఉంది, వీళ్ళంతా నా దగ్గరకు వస్తారు అని ఆశపడుతున్నారు చూడండి విజయసాయి రెడ్డి గారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, స్థానిక నాయకులు ఆర్థికంగా చిరిగిపోవటానికి కారణం ఏమై ఉంటుంది? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక నాయకులకి జనరల్గా అధికారం వచ్చినప్పుడు అంటే అంటే మనకు ఆర్థికంగా సోర్సెస్ ఏమవుతాయి? ఎర్నింగ్ సోర్సెస్, లోకల్ కాంట్రాక్ట్స్, లిక్కరు, ఇసుక, మైనింగ్. ఈ 3 ప్రధానంగా స్థానిక నాయకులు టెండర్ రూపానో ఏదో రూపాన ఉంటాయి. ఇవి చేసుకొని వాళ్ళు కొంచెం సెటిల్ అవుతారు. ఈ మొత్తాన్ని సెంట్రలైజ్డ్గా పాలసీలు తయారు చేసింది ఎవరు? విజయసాయి రెడ్డిగా. లిక్కరు, శాండు, మైనింగ్, ఈ 3టికి సెంట్రలైజ్డ్గా కార్యకర్తలకి లేకుండా, అంటే కార్యకర్తలు అంటే స్థానిక నాయకులకి లేకుండా వాళ్ళ కడుపు కొట్టింది ఎవరు? విజయసాయి రెడ్డి కాదా? ఈ రోజున విజయసాయి రెడ్డి కారణంగా రోడ్డున పడ్డాళ్ళని రండి నేను కొత్తగా పార్టీ పెట్టానంటే వెళ్తారా? అంటే ఆ మాత్రం లౌక్యం కూడా లేకుండా స్థానిక నాయకుల వాళ్ళు ఎప్పటి నుంచో ఊళ్ళలో రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకి రాజకీయం తెలుసు, ఈయనకి రాజకీయం తెలియదు. ఈయనకి ఏం తెలుసు అంటే ప్లస్లు మైనస్లు వేసుకొని ఎవరి దగ్గర ఎంత వస్తాయి, ఎవరికి ఎంత ఇస్తే ఆ లెక్కలు చూసుకునే అతన్ని పెద్ద రాజకీయ నాయకుడని అతను అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఈ రోజున పార్టీ పెట్టేసి అసలు ఆయన ఒపీనియన్ ఎక్కువ ఊహించేసుకుంటున్నాడు. ఆయన ఓ పెద్ద మర్రి చెట్టు కింద నుంచొని ఈ నీడ నా వల్లనే ఉందనుకునే టైపు. ఆ మర్రి చెట్టు నుంచి బయటకు వస్తాయి కదా, ఎండలో ఉండవా, నడినెత్తిన సెగ తగులుతుందా, కింద అరికాళ్ళు మండుతున్నాయా, ఇవన్నీ తెలిసేది. ఇప్పుడు కానీ సాయి మీరు అన్న తర్వాత ఒక చిన్న ప్రశ్న, సాయి రెడ్డి గారి వల్ల నష్టపోయిన వాళ్ళు సాయి రెడ్డి గారితో వెళ్తారనేది అసలు జరగని పని. జరగదు, ఏ జిల్లాలో కూడా జరగదు. అంటే మొత్తం స్థానిక నాయకులు ఎవరు వెళ్ళరు కదా. ఎవరు వెళ్తారు? ఒకవేళ నీ ఆఫీసులో నీ చుట్టూ తిరిగి, అంటే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలో రావటం కోసం కష్టపడిన వాళ్ళు కాకుండా 2019లో అధికారం వచ్చిన తర్వాత ఈయన మెప్పు పొందటానికి ఈయన చుట్టూ తిరిగి పదవులో లేదు అంటే కాంట్రాక్ట్లో సంపాదించి సెటిల్ అయిన వాళ్ళు 10 మంది ఉంటారు. వస్తే ఆ 10 మంది వస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆల్రెడీ వైసీపీలో ఉన్నట్టున్నారు కదా. కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు, వస్తే వాళ్ళు వస్తారు ఇప్పుడు. అంతేగాని ఎక్కువ ఊహించేసుకోవటం, ఏదో ఏం చెప్పగానే హిందుత్వ
హిందుత్వాకి బ్రాండ్ అయిన బీజేపీయే ఇండివిజువల్ పోటీ చేస్తే 1% ఓటింగ్ రాలి ఆంధ్రప్రదేశ్లో. ఈయన కొత్తగా హిందుత్వం ఎత్తుకుంటే ఎంత వచ్చింది? మీకు అర్థమైంది నేను చెప్పాలనుకున్నది. దేశవ్యాప్తంగా హిందుత్వాకి ఏమన్నా రెడ్డి కమ్యూనిటీని ఏమైనా డిస్టర్బ్ చేసే అవకాశం ఉందా? నేను మళ్ళీ అదే చెబుతున్నా, నీకు కమ్యూనిటీ కంటే కూడా ఇప్పుడు మీకు రాయలసీమ స్టార్ట్ అయితే పల్నాడు వచ్చేసరికి రెడ్డి కమ్యూనిటీ యొక్క డామినెన్స్ తగ్గిపోతుంది. ఇంకా పైన అసలు రెడ్డి అనే డామినెన్స్ లేదు కదా. సరే, ఈ ఏరియాలో ఏమైనా టచ్ చేయాలన్నా రెడ్డి అయింది వేరే క్యాస్ట్ ఏంటి, అల్టిమేట్లీ స్థానిక నాయకుడు. స్థానిక నాయకుడు ఆర్థికంగా నష్టపోవటానికి ప్రథమ కారణం విజయసాయిరెడ్డి. స్థానిక నాయకుడు రాకుండా క్యాడర్ ఎందుకు వస్తారు? క్యాడర్ లేకుండా పార్టీలో ఏం బలోపేతం చేస్తారు మీరు? మీకు ఫ్యాక్షన్ ఏరియాల మీద అవగాహన ఉందా? ఎలా ఉంటుందంటే లోకల్ లీడరు లోకల్ నాయకుడి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతానండి. లైఫ్ టైము ఒక సైడ్ పనిచేశాడు, ఏదో అసంతృప్తి అంతర్గత కారణాల వలన ఈ ఫ్యాక్షన్ వదిలేసి ఆపోజిట్ ఫ్యాక్షన్కి వెళ్ళాడు. ఆపోజిట్ ఫ్యాక్షన్ ఎలా ఉండిద్దో తెలుసా? ఫ్యాక్షన్ ఏరియాలో అంత నమ్మకంగా అక్కడ ఉండాల్సిన వ్యక్తి వాళ్ళని వదిలేసి వచ్చినాడు, రేపు మనకైనా అన్యాయం చేయడు గ్యారెంటీ ఏందన్నట్టు ఉండిద్ది. సో వాళ్ళు అస్సలు నమ్మరు. ఇంకా అవకాశం వస్తే ఏం చేస్తారు తెలుసా? వాళ్లే చంపేసి విభేదాల కారణంగా పాత గ్రూప్ చంపిందని కేసులు ఫైల్ చేయడానికి వాడుకుంటారు. సో ఈ కథ కొంచెం ఆయనకు అర్థమైతే, చేతనైతే నువ్వు చాలా ఉన్నత స్థానాలు ఎంజాయ్ చేసావు వైఎస్ఆర్సీపీ కారణంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాల కారణంగా. నీకు నిజంగా ఇబ్బందులు ఉండవు, లేదు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు, కేసులు, భయం ఉంటే రిటైర్మెంట్ ప్రకటించుకొని ఇంట్లో ఉండు. కానీ ఆయన రాజకీయాల్లో రాజీనామా చేసిన రోజు నేను పొలం పని చేసుకోవాలి, నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, నాకు వేరే పనులు ఉన్నాయి అని చెప్పారు కదా. ఆయన వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన రోజు నుంచి ఏ రైతుకి గిట్టుబాటు ధర లేదు. ఆయన వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన తర్వాత ఇప్పటివరకు వాన పడలేదు ఆంధ్రప్రదేశ్లో, తెలుసా మీకు? ఆయన పొలం పని చేసేది 1 year అవుతుంది. ఆయన గుర్తుపెట్టుకోండి, ఆయన వ్యవసాయం చేసుకుంటా. మీరు ఇంద్రనీల్ గారు, మీరు అసలు ఆలోచించాల్సింది, మీరు రాంగ్ అజంప్షన్ చెప్తున్నారు. ఆయన పొలం పని చేసుకునేది హైదరాబాద్లో, మీరు చెప్పేది ఆంధ్రప్రదేశ్ గురించి. ఆయన చేసే రాజకీయం ఆంధ్రప్రదేశ్లో, ఆయన ఉండేది హైదరాబాద్లో. అంటే ఇప్పుడు రాజకీయం అలాగే నడుస్తుంది కదా. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సకల శాఖ మంత్రులు అందరూ హైదరాబాద్లోనే ఉంటారు. మొన్నటికి మొన్న నాగబాబు గారు అయితే ఆంధ్రాలో పదవి క్యాబినెట్ మినిస్టర్ లాగా క్యాబినెట్ హోదా అయితే మొక్కలేమో తెలంగాణలో నాటి ఫోటోలు పెడుతున్నారు. సో ఆయన కూడా వాళ్ళని ఫాలో అవుతున్నట్టున్నారు. అన్నీ ఏది అంటారు చూడండి, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరిద్ది అన్నట్లు సిమిలర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా ఓ చోటకు చేరుతున్నట్లు ఉన్నారు. సో బేసికల్లీ ఏంటంటే సార్, వ్యవసాయం చేస్తా అంటే అసలు ఈ 2 yearsలో నీ స్టాండ్ ఏంటి? ఈ 2 yearsలో విజయసాయిరెడ్డి స్టాండ్ ఏంటి? ఫస్ట్ షర్మిల అబద్ధాలు చెబుతుంది, షర్మిల తప్పు మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాట్లాడావు. తరువాత ఎప్పుడైతే కేసులు, మద్యం కేసు అండ్ పోర్టు గురించి కేసులు స్టార్ట్ అయినాయో ఇమ్మీడియట్గా నువ్వు రిజైన్ చేసావు. అంటే నీ ఇంటెన్షన్, నీ మోటివ్ అండ్ నీ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కడ అయిపోయింది, ఇది రాష్ట్ర ప్రయోజనాలా నీ స్వార్థ ప్రయోజనాలా అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ అనేది ఏదైతే ఒక ఆరోపణతో కేసు నడుస్తుందో, ఆ కేసులో A1 to A33 దాకా అందరూ అరెస్ట్ అయ్యారు, ఒక పర్సన్ తప్పితే. ఎవరు ఆ పర్సన్? విజయసాయిరెడ్డి. ఒకవేళ అది తప్ప, నువ్వు అప్రూవర్ మారావా, ఆ తప్పులో నువ్వు భాగస్తుడువా కాదని చెప్పు. లేదు అది తప్పు కాదా, మరి తప్పు కానప్పుడు ఇంతమందిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ తరపున కదా నువ్వు నుంచోవాలి. అంటే నీ సహచరుల తరపున ధైర్యంగా నుంచోలేవు, నీ క్యాడర్ కోసం నుంచోలేవు, నీకు చిన్న ఇబ్బంది కలిగితేనే నువ్వు తప్పించుకునే పరిస్థితిలో ఉండవు. నిన్ను నమ్మి ఎవడొస్తాడు? ఎందుకు రావాలి? కంబ్యాక్ టు ఇప్పుడు జగన్ గారు క్రిస్టియానిటీని క్రిస్టియానిటీని పెంచారు అనే విధమైన ఆరోపణ చేశారు. గతంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు షర్మిల వాళ్ళు జగన్ గారికి ఎందుకు దూరం అయ్యారు? వాళ్ళు ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా అనిల్ ఏం చెప్పాడు? ఇప్పుడు పాస్టర్స్కి నేను ఎంతో మాటలు ఇచ్చాను, వాళ్ళు అడిగారు, చేస్తాను అన్నాను, నన్ను ఇది చేయొద్దన్నాడు, ప్రీచింగ్ చేయొద్దన్నాడు. నువ్వు ఇవన్నీ చేయడానికి వీలు లేదు అని దూరం పెట్టాడనే కదా, క్రిస్టియానిటీ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయడానికి వీలు లేదని జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా పెడితేనే మేము బయటకు వచ్చామనే కదా ఆయన చెప్పింది. మరి ఈయన ఆరోపణలో అసలు విశ్వసనీయత ఎక్కడుంది? సో అంటే
నీవు ఏదో ఎక్కువ ఊహించుకొని బీజేపీ వాళ్ళ మెప్పు పొందడం కోసం ఆల్ ఆఫ్ సడన్ హిందుత్వాన్ని నెత్తినెత్తుకోవాలని చెప్పి, నువ్వు హిందుత్వాన్ని నెత్తినెత్తుకోవాలంటే రోజు గుడికెళ్ళు, దండం పెట్టుకో, ఫోటోలు పెట్టు, లేదు హిందుత్వ ప్రచారం చేయి, హిందూ మత ధర్మాలు చేయి, పీఠాధిపతులను గెలువు, పీఠాధిపతుల మద్దతు తీసుకో, దెర్ ఈజ్ ఎ వే. అలా అని వేరొకరి మీద ఆరోపణలు చేయడం కోసం నీవు పార్టీ పెట్టడము అంటే నీ స్థాయిని నువ్వు మరలా అదేదో సినిమా ఉంటుంది, ఇంతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి యూఫ్రోనిట్ అని అలా జరుగుతూ ఉంటే ఎవరు నమ్ముతారు చెప్పు? ఎందుకు నమ్మాలి అసలు? వాట్ ఈజ్ యువర్ స్టాండ్? సార్ ఇక్కడ నేను మిమ్మల్ని అడగొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈయన కోవట్లు ఉన్నారు వైసీపీలో అని అన్నాడు కదా, ఈయన కోవట్లో వైసీపీలో ఉన్నారా? కోవట్లు అనకూడదు కదా సార్, అతని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందారు. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి. యాక్చువల్ దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. బట్ గత 5 ఏళ్ల పాలనలో సాయిరెడ్డి వలన ఆర్థికంగా లబ్ధి పొందుంటే, ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్న ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వకుండా ఉండలేరు కదా. అతని వలన వాళ్ళ కుటుంబం అయితే బాగుపడింది కదా. ఫ్యామిలీ బియాండ్ ఎవరు కూడా పార్టీ ఇవన్నీ ఉండవు సార్. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైనా ఫ్యామిలీ ఉంటుంది. నా ఫ్యామిలీ విజయసాయిరెడ్డి వలన లబ్ధి పొందింది, నేను సెటిల్ అయిపోయాను అంటే డెఫినెట్లీ నేను జగన్ కోసం పనిచేస్తున్నా కూడా ఇన్ఫర్మేషన్ అవసరం అయితే చెబుతాను. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ రెక్టిఫికేషన్ చేసుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే ఇది మన ఇద్దరం ఎందుకు డిస్కషన్లో అడిగానంటే మిమ్మల్ని, ఆయన చాలాసార్లు వైసీపీలో కోవట్లు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళంతా కరెక్ట్ కాదు అసలు ఆయన క్వార్టరీ అంటాడు. ఆ క్వార్టరీ అనేది ఈయనతో స్టార్ట్ అయిందా, ఈయన లేకముందు ఉందా క్వార్టరీ అనేది? అంటే 2019 ఎలక్షన్స్ బిఫోర్ కూడా ఈయనే నెంబర్ 2 కదా. అదే క్వార్టరీ అనేది ఈయనతోనే స్టార్ట్. చుట్టూతోనే ఎవరైతే ఇవాళ సజ్జల్ గారి వెనకాల ఉన్నారో వాళ్ళంతా కూడా అటు నుంచి ఇటు మారినారు, ఇటు నుంచి అటు మారినారు. రాజ్ కసిరెడ్డి ఎవరేమంటే తిరిగేవాడు? సాయిరెడ్డి కదా. మరి తీసుకొచ్చింది కూడా సాయిరెడ్డి కదా. సాయిరెడ్డి గారు తీసుకురాలి. ఆయన వస్తే ఆయనతో పాటు ఈయన బండి అటాచ్ అయ్యిందిలే. కానీ ఓవరాల్గా నేను ఒకటి చెబుతానండి, క్వార్టరీ ఈ పదాలన్నీ రాంగ్ స్టేట్మెంట్ సార్. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ తీసుకోండి, నమ్మకస్తులు కావాలి, నడిపేవాళ్ళు కావాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు కావాలి. ఆ ఫ్యామిలీ టయాన్ని కూడా కొంచెం పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం టైం వెచ్చించేవాళ్ళు కావాలి. వాళ్ళని క్వార్టరీగా రాంగ్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ చూపించడం వల్ల క్వార్టరీ అంటాం. కానీ ఏ పార్టీకైనా టీం ఉండేది కదా, చుట్టూరా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. టీడీపీకి ఉండదా, లోకేష్ గారికి ఉండదా, చంద్రబాబు గారికి ఉండదా, పవన్ కళ్యాణ్ గారికి ఉండదా? అందరికి ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ 2 ఎవరు, నెంబర్ 3 ఎవరు, ఇట్లా పవర్ జంక్షన్లు. బేసికల్లీ 2019 తర్వాత జరిగిన ఒక చిన్న మిస్టేక్ ఇన్ ద వైఎస్ఆర్సీపీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు రాజశేఖర్ రెడ్డి గారిని ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒక రాజకీయ నాయకుడిని పవర్ జంక్షన్గా తయారు చేసుకున్నాడు. రాజకీయ నాయకుడిని పవర్ జంక్షన్గా తయారు చేసుకున్నప్పుడు వాళ్ళు అంటే గ్రౌండ్లో తిరుగుతారు కాబట్టి దే నో ద ఫీడ్బ్యాక్. సో ప్రాపర్ ఫీడ్బ్యాక్ వచ్చేది. ఏదైనా రెక్టిఫికేషన్స్ ఉన్నా కూడా రాజకీయ నాయకుడు ఒక మెట్టు దిగి ఎవరికైనా సారీ చెప్పాలన్నా, ఒకళ్ళు అసంతృప్తితో రిజైన్ చేసినా మళ్ళీ సర్ది చెప్పి తీసుకురావడానికి ఆ పవర్ జంక్షన్ ఉపయోగపడేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పవర్ జంక్షన్ రాజకీయ నాయకులకి ఇవ్వకుండా తను నమ్మిన వాళ్ళ లెక్కన ఈ స్టేట్లో 3-4 జోన్స్ లాగా పెట్టేసి పవర్ జంక్షన్ అనేది వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళకేమో డైరెక్ట్ పాలిటిక్స్ తెలియదు, డైరెక్ట్ క్యాడర్ అటాచ్మెంట్ లేకపోవటం వల్ల కొంత గ్యాప్ పెరగటము. ఆ గ్యాప్ని వీళ్ళు క్వార్టరీగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ, అంటే నేను ఎక్కువ సన్నిహితుడిని ప్రూవ్ చేసుకోవడం కోసం ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేసుకొని వీళ్ళని వీళ్ళే బదనాం చేసుకున్నారు. రైట్ సార్, చూద్దాం అసలు ఏం జరుగుతుందో. సాయిరెడ్డి గారి వ్యాఖ్యలు ఎటు పక్కకి దారి తీస్తే ఏంటో చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us.